Permanent hair removal at Anos. Flat 25% off. Call 970-389919. అమ్మాయి చంద్రబాబు మార్పులు చెప్పాడా? మార్పులు చెప్పలేక రాశాడు. పూజ్యులైన రాజారావు గారికి నమస్కారములు. వధువుగా నా రమస్థానంలో వేరొకరిని ఊహించలేని బలహీనుని. నేను ఊహించిందే నిజమైంది. నువ్వు పొరపడ్డావు. డాడీ పార్వతి, పార్వతి, ఏమిటి ఈ రోజైనా వండి నా మొహన్ పడేస్తావా? అతను నన్నే చేతులు కాల్చుకోమంటా? మీ చేతులు కాల్చుకుంటారో కొంపై కాల్చుకుంటారో నీకు ఇష్టాన్ని చేసుకోండి. కూతుర్ని కొడుకును మర్చిపోండి. ఏమిటి ఉన్నదంతా పోగొట్టుకున్నానని బాధపడుతుంటే మధ్యలో నీ ఏడుపు ఏమిటి? నా ఏడుపుతో నీకేం పని? మీ సంతోషం మీరు చూసుకోండి. ఇంకెక్కడ సంతోషం? ఆ దొంగలలో డబ్బు నగలతో పాటు ప్రో నోట్లు కూడా పట్టుకుపోయిన సంగతి ఎలా తెలుసుకున్నారో ఏమో. ఊళ్ళో వాళ్ళందరూ ఇవ్వాల్సిన బాకీలు ఎగేసుకొచ్చున్నారు. నువ్వేమో కొడుకో అని తిని మళ్ళీ నా ప్రాణాలు తింటున్నావు. అవును, మీ ప్రాణం చాలా తీయగా ఉంటుంది కదా. సర్లే, ఇంతకీ నీ కొడుకు వస్తేనే గాని నువ్వు తినవు, నాకు వండి పెట్టవు, అంతేనా? అంతేకాదు, తీసుకురాకపోతే ఇలాగే ఈ మంచాన్ని పడి చేస్తాను. అటు చూస్తే పెళ్లివాళ్ళు నా ప్రాణాలు తీస్తున్నారు, ఇటు చూస్తే నీ ప్రాణాలు తీసుకుంటానంటున్నావు. సరే, ఈ రోజే వెళ్ళి వాడికి ఎలాగోలాగా నచ్చ తీసుకొస్తాను. నిజంగానే తీసుకొస్తారా? తీసుకొస్తాను, లే, నేను తీసుకొస్తాను. లే. దొంగ దొంగ ఈడు దొంగడు కాదురా, దీని మిండగాడు. ఎన్నాళ్ళు జరుగుతుంది అనుకున్నాం, అందుకే కలిగింది. నాళ్ళ నుంచి నా ఇంట్లో పెట్టుకుని కంటికి రెప్పలే కాపాడుతున్నా. ఒక్కనాడైనా పాపిచ్చి పని చేసిందంట. ఇవాళ ఎవడో దారిని పోయా దొంగలు వస్తే ఆడికి మీరు అందరూ చేర దొంగ కట్ట. తాళేమో చెప్పొచ్చినావా? అది అట్లాంటిది కాకపోతే చదువుకి దిగులని తెచ్చామని పెళ్లి చేసుకుంటుంది. నార్మీరా పేడుముతి యాదవ. చదువు కావాలంటరా పెళ్లి చేసుకోవటానికి? ఆడు నీలాంటి ఆడంగ రకం కాదురా, మేసు ఉండ మొగోడు. యాదవన్నారు యాదవ. ఆడెవడో వచ్చాడ్రా దొంగడని వీళ్ళంతా అని రాబాటే. చెబుతా ఇరుకోరా, నీ పెళ్ళం కడిగి సరసం ఆడడానికి ఓ వచ్చాడు. నువ్వే ఏడు కాదు అంతే. ఎవరమ్మే ఎవరమ్మే? ఊళ్ళా నిన్ను అడ్డెట్టుకొని నీ కళ్ళు తప్పి నీ పెళ్ళం చేసేదామని చెప్తాను. అది అల్లు రావట్లేదు గుంటనక్కనాయన. నా పెళ్ళకి నాకు తెలుసురా, నా పెళ్ళాన్ని నా మీద ప్రేమ నువ్వు కోరమే లేదు. మీరంతా కుక్కలో పడినా సరే దాన్ని మతమే. ఊళ్ళో పెళ్ళాన్ని చేరక ముందు మీ పేరు చూసుకోండి. ఎవడు పెళ్ళం ఎవరితో పోతే మధ్యలో మనకెందుకురా? ఊడానికి మచ్చ లేకుండా ఉంటే అంతే చాలు. నా పిల్లానికి నా మీద ఉన్న ప్రేమ ఇంకెవరు కదా? నా పిల్లానికి నా మీద ఉన్న ప్రేమ ఇంకోరు కదా? నీ పెళ్ళాన్నే కదా, నీ మీద నాకు ప్రేమ కదా. చిట్టమ్మగారు, ఇంకా చిట్టమ్మ గోరెందుకు? నీ పెళ్ళానేగా చిట్టి అని పిలువు. చిట్టమ్మగారు, ఏటా మాటలు? అతన్ని మాటలుగా చిత్తమ్మ గారు కావాలంటే నన్ను ఇక కొట్టండి, చనిపోయింది. కానీ అతన్ని మాటలుగా చిత్తమ్మ గారు ఆ దొంగనాయనంత అన్యాయంగా మిమ్మల్ని ఆడిపోసుకుంటా ఉంటే వాళ్ళు నోరు మూయించాను కదా అన్నా. కానీ ఇంకా ఎందుకు ఈ నటన? నీలో ఏ దుర్బుద్ధి లేకపోతే నీ అన్నయ్య ఆశకే తెలుసుకోకుండా ఎందుకు అతను చేస్తున్నావు? ఇప్పుడు వెతుకుంటూ వచ్చిన వారు నీ అన్నయ్యని తెలిసి కూడా తీసుకురావడానికి ఎందుకు ప్రయత్నించడం లేదు? ఆ వచ్చినాడు మా అన్నయ్య. అయ్యో, ఎందుకు చెప్పలేదు చిత్తమ్మ గారు? ఉన్నది ఇప్పుడే వెళ్ళి చెప్పాను. ఉన్నది ఇందిరా, నువ్వు ఎంత మొసలి కన్నీరు కార్చినా ఇక్కడ ఒక పైసా దొరకదు. వెళ్ళు. తిమయ్య, ఇన్నాళ్ళు నా అందాన్ని నా యవ్వనాన్ని పొగిడ నువ్వు ఇప్పుడు నా ఆరోగ్యం చెందినంత మాత్రాన నన్ను చీదరించుకోవడం తప్పులేదు. ఆడదానికి అందమే పెట్టుబడి. అలాంటి పెట్టుబడి లేని ఆడదాన్ని నేనే కాదు ఎవరైనా చీదరించుకుంటారు. మగాడికంటావా పెట్టుబడే అందం.
పైగా నీలాంటి ఆడది సంపాదన ఉన్నప్పుడే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. మళ్ళీ నా ఆరోగ్యం తెచ్చుకోవడం కోసమే నిన్ను ప్రాధాయపడుతున్నాను. కనీసం ఒక్క 100 రూపాయలను సర్దు ప్లీజ్. మందుల నీ సుఖరోగాలకి గుడ్డి కన్నుకు చక్కగా కాటుక రాస్తే అందంగా కనిపిస్తుందా ఇందు? నేను డబ్బివ్వను. పైగా నువ్వు ఇక్కడ ఉంటే నా వ్యాపారం దెబ్బతింటుంది. ఆ మెరక వీధి కంపెనీలోనూ టెంపుల్ వీధిలోనూ నీలాంటి వాళ్లను తప్పకుండా చేర్చుకుంటారు. వెళ్ళు. భీమయ్య, ఇన్నాళ్ళు నా సంపాదనతో బతికిన నువ్వు నన్ను ఇంత నీచంగా... ఏమిటే పేలుతున్నా చెడిపోయిన అగరబత్తి? ఈ గజ్జి కుక్కని వీధిలో కీడ్చేయండి. గురు ఏటైంది గురు? పువ్వులు నిండగా ఉన్న గులాబీ చుట్టూ తుమ్మెదలు తిరుగుతాయి, కానీ ముళ్ళు మాత్రం మిగిలి ఉన్న మొక్క జోలికి వెళతాయా? వెళ్ళవు గురు. అందుకే వెళ్ళగొట్టేశాను. మంచి పని చేశావు గురు. గురు, దీని పేరు సావిత్రి. సతీ సావిత్రియా? సావిత్రియా? సావిత్రి గురు. మన కంపెనీలో చేరడానికి వచ్చింది. రూల్స్ అన్ని చెప్పాను గురు. అవునండి, చెప్పారు. నేను ఇష్టపడే వచ్చాను. మై డియర్ అగరబత్తి, ఇంతకన్నా మంచి ముఖం దొరకలేదా? కొత్త ముఖాన్ని తీసుకొచ్చేటప్పుడు కాస్త మంచి ముఖాన్ని చూసి తీసుకురావాలా? తీసుకొస్తాను గురు. మంచి సల్మా హీరోయిన్ లాంటి ముఖం. అది మన కంపెనీలో చేరిందంటే ఊరంతా పూలో నిలబడాల్సిందే. ఎక్కడ? గుమ్మంలో. మార్మూవే అగరబత్తి. ఆ అమ్మాయి ఎక్కడా అని? రిక్షా కాలనీలో. రిక్షా? అట్ట కొట్టేమా గురు. ఆ అమ్మాయి ఎవరో కాదు గురు. అప్పుడు మనం తిరుపతిలో పెళ్లి సరగొట్లా. అదే గురు, ఆ సర్దార్ గారి పెళ్ళాం. చంద్రం గాడి పెళ్ళం అంటే లాయర్ జగన్నాథం గారి కూతురు అన్నమాట. నాగులో ఏ విధంగానైనా దాన్ని ఇక్కడికి తీసుకురా, తెలుసా? అలాగే గురు. ఏడకూడదు బాబు, తాతయ్యకి ఇచ్చేస్తాను. నాకు కొట్టమా. నీకు నీ శుభ్రము తినిపిస్తుందిలేవయ్యా. ముందర బుద్ధిగా తినని. నీకు తెలియదయ్యా కంటి పిల్లల సంగతి. నేను తింటా అంటేనే ఆడు తింటాడు. ఇంత ముందు చాలా మంది సాగేవరా బాబాయ్. ఒక్క కాళ్ళంటా 10 మంది పెట్టు. కనుల ముందే నిలిచెనే కలనైన మరువలేనే, కలనైన మరువలేనే. మావయ్య, బాబు చూస్తుంది. ఇప్పుడు ఎన్నో వసంతాలు నన్ను గని నవ్వినా, ఎన్ని హేమంతాలు ఎదకోత కోసినా, ఇప్పటికైనా నువ్వు ఎప్పుడా కోడలు ఎక్కడుందో చెప్పరా. ఇదిగో ఎవరు? నీ కోడల బిడ్డ అంటే నీ మనవడు. నా మనవడు అంటే నా అన్న చంద్ర కొడుకు. అలాగా? ఇలాగే నాయన ఇచ్చే పొట్టనెట్టుకుంటావా? రామురామా, చేసిన పాపాలకి ఫలితం అనుభవిస్తున్నాను ఆయన. అన్న నీలో తనకి బుద్ధి వస్తుందా? వస్తారా? వద్దు. వచ్చింది. దేవుని సాక్షిగా చెప్తున్నాను. జరిగిన దానికి పశ్చాత్తాపడుతున్నాను బాబు. నా కోడ ఎక్కడ ఉందో చెప్పాను. బాబాయ్, ఈ పెద్ద మనిషి ఇందాక మీరు నా పెళ్ళాలనుకుంటున్న సిట్టం గారు మామగారు. ఈడు గారు కొరికే ఈ బుజ్జోడి నాయన. కట్నం కోసం ఆశపడి ఈ పెద్ద మనిషి పేట మీద పెళ్లి చెడగొట్టున్నాడు. చిట్టమ్మ గారు అన్నగారు నాతో లేచిపోయిన అనుమానంతో ఇంటికి వెళ్ళగొట్టేసినాడు. ప్రాణా తీసుకోకపోతే నేను అడ్డుపడి కాపాడి మీ ఇంటికి తీసుకొచ్చాను. మీరేమో మేము ఆవునగరు అనుకుని మమ్మల్ని ఆదరించారు. కాదంటే ఏటవుతుందని నేను ఎదురు చూపలేదు. అట్టగా ఎట్టా మీ ఇద్దరు మూడు పెళ్ళాలి కాదన్న మాట కాదు. అన్న తండ్రివి కన్నకుడు కబురు పాడు చేస్తా తిచ్చే. పాపం మనసూరివే లేకపోతే ఆ పిల్ల గతి ఏమయ్యే జరుగుతా. డబ్బు కోసం ఏ గడ్డైనా తింటారా? ఉయ్యకయ్యా, ఇప్పుడు నేను తిన్న గడ్డి చాలు. మీరు పెట్టే గడ్డికి తావు లేదు.
గడ్డి తిన్న నా బుద్ధికి ఇప్పటికి బుద్ధి వచ్చింది నాయన. ఇదిగో లెంపలేసుకుంటున్నాను నాయన. సూర్యం నా కోడ ఎక్కడ ఉందో చూపించు, కాళ్ళు పట్టుకుని క్షమాపణ కోరుకుంటాను. అలానికెదురీది కలుసుకుంటాను, కను మూసి నీలోన కలిసిపోతాను. ఎక్కడున్నావో చెయ్యి, ఎక్కడున్నావో చెయ్యి, అలనాటి